అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెల్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం బుక్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి. ఈరోజు సూక్ష్మ శరీరాల అల్సర్. భూమిపైనే వదిలించకపోతే అవి సూక్ష్మ శరీరంలోకి తీసుకుపోబడతాయి. భౌతిక అద్భుతమైన పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. భౌతిక శరీరం నుంచి వదిలిపోవటం అంటే ఆధ్యాత్మిక అల్సర్ నుంచి విముక్తి పొందటం కాదు. ఆరాపై గమనించగలిగిన మరకలు వివిధ ఆధ్యాత్మిక అల్సర్ సూచికలుగా గ్రహించటం. మళ్ళీ చివరిది చదువు. ఆధ్యాత్మిక అల్సర్స్ నుంచి తప్పించుకోవడం కాదు, ఆరాపై గమనించగలిగిన మరకలు వివిధ ఆధ్యాత్మిక అల్సర్ సూచికలుగా గ్రహించడం. ఓకే ఓకే. ఆరాలో ఉండే అవి మరకలు వివిధ రకాల ఆధ్యాత్మిక అల్సర్లను సూచిస్తుంది, అంతేనా? అంటే మనం అంతే కదా. మనం ఎప్పుడు అంతకు ముందు కూడా ఒక పాయింట్ చెప్పుకున్నాం, భౌతికంగా జరిగిన దాన్ని 7 hours లోపు మర్చిపోవాలి, లేకపోతే మన మరణం వరకు గమనిస్తారు. ఈలోపు ఒక బ్లాక్ గా కూడా ఫామ్ చేసుకుంటాం. ఓకే, భౌతికంలో జరిగిన ఈ విషయాన్ని 7 hours లోపు, లేకపోతే కొంత టైం తర్వాత దాన్ని లెర్నింగ్ గా మార్చి మర్చిపోవాలి. మర్చిపోకపోతే మన సూక్ష్మ శరీరంలో కూడా వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, చనిపోయేదాకా గమనిస్తారు. అప్పుడు కూడా మార్చలేదు అనుకోండి, మన కర్మ సంచిలోకి వెళ్ళిపోతుంది. మరి కర్మ సంచిలోకి వెళ్ళాక మళ్ళీ జన్మెత్తుకొని రావాలా. అందుకే కదా అప్పుడప్పుడు వాడి మీద వాడంటే ఇష్టం లేదు, ఆ ఇష్టాన్ని కూడా దాటంటారు, లేకపోతే నెక్స్ట్ జన్మకు తీసుకొచ్చుకోవాలా అని మనం ఎప్పుడైనా చెప్పుకుంటుంటాం. నెక్స్ట్ జన్మ దాకా వచ్చింది అంటే మన సూక్ష్మ శరీరంలో కూడా దాన్ని తీసుకెళ్ళాం. ఆ సూక్ష్మ శరీరంలోకి తీసుకెళ్ళినప్పుడు అది కర్మగా మారి కూర్చుంటుంది. నేను అన్నాను, భౌతికంగా ఒక విషయం జరిగింది. వాళ్ళ హస్బెండ్ ఆమెను బాగా అరిచినప్పుడు ఇదివరకు కూడా చెప్పుందా, అరిచినప్పుడు ఆమె కామ్గా ఉంది. ఓకే, కామ్గా ఉన్నాను కదా అనుకుంది. కానీ కలలో మాత్రం ఏరా నువ్వు నన్ను అరుస్తావా అని గట్టిగా పట్టుకుంది. అంటే ఇక్కడ వదలగలిగింది, మళ్ళీ లోపల పట్టుకోగలిగింది, మళ్ళీ లోపల పట్టుకుంది. అలాగా లోపల దాకా పోనీయకుండా బయటే వదిలేయాల. అందుకే ఏ రోజుకు ఆ రోజు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలా. ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ లో ఉంటామో అదంతా మారిపోతుంది అనమాట. అలా మారిపోయి ఆరాలో చిన్న చిన్న మచ్చల లాగా కనిపించకుండా ఉంటుంది. ఆందోళనకు గురయ్యేవాడు కాలిపోతున్న ఇంటిలో ఉన్నట్లు. ఇది ఆందోళన, దుఃఖ. వాయిస్ ఎట్లా ఉంది? ఏమైంది? ఇంకొకసారి చెబుతాను. ఆందోళన, దుఃఖ అగాధం. ఆందోళనకు గురయ్యేవాడు కాలిపోతున్న ఇంటిలో ఉన్నట్లు. ఓకేనా మేడం? ఆందోళన దాకా వచ్చాము అంటే గ్యారంటీ ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతాం. విచారణ తర్వాత ఆందోళన తర్వాత చిరాకు తర్వాత ఇంక మొదలైంది మొత్తం సినిమా. అలాగా ఆందోళన దాకా పోనీయకుండా దాన్ని అక్కడికక్కడ ఆపగలగాలి, లెర్నింగ్ గా మార్చేయాలి. ఏదైనా ఆగిపోవాలంటే లెర్నింగ్ గా తీసుకోవాలా. లెర్నింగ్ గా తీసుకుంటే ఆగిపోతుంది, లేకపోతే ఆగిపోదు. అగ్నిజ్వాలలు అతనిని కబలించి వేస్తాయి. అతను ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటపడాలి అన్న కోరికతోనే ఉంటాడు. అరకొర ఆలోచనలు అతనిలో చిరాకును తెప్పిస్తాయి. ఫస్ట్ లైన్ ఒక్కరోజు ఫస్ట్ చదువు. అగ్నిజ్వాలలు అతనిని కబలించి వేస్తాయి. అంటే అగ్నిజ్వాలలు అంటే ఈ చిన్న చిన్నవన్నీ లోపల దాకా సూక్ష్మ శరీరం దాకా తీసుకెళ్తున్నాం చూడు, ఆ అగ్నిజ్వాలలన్నీ కబలించేస్తాయి. ఇంకా అసలు బ్లాస్ట్ చేస్తాయి కదా వాడిని, చిరాకు తెప్పిస్తాయి, అన్ని విధాలుగా వాడిని ఇన్ఫీరియారిటీలోకి తీసుకెళ్తాయి. అలాగా ఏదో ఒకటి తప్పకుండా జరిగి తీరుతుంది. తను ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటపడాలి అన్న కోరికతోనే ఉంటాడు. ఇది పెంచే కొద్ది ఏమవుతుంది, అబ్బా
ఈ జన్మ నాకొద్దు, ఈ దేహం నాకొద్దు, ఇవన్నీ ఏం వద్దు నాకు అని అనిపించడం మొదలు పెట్టింది కదా. లెర్నింగ్ గా మార్చలేదు ప్రతి క్షణాన్ని. అప్పుడు ప్రతి విషయము ఆందోళనగా మారింది. ఆందోళనగా మారే కొద్దీ ఏమవుతుంది, ఎందుకురా నాకు ఈ జన్మ, నాకు ఇది అవసరం లేదు, ఈ జన్మ తీసుకోకుండా నేను ఉండాలి, అసలు నాకు ఈ దేహం వద్దు, ఏమైనా చేసుకుంటే బాగుండు, ఇట్లాంటి ఎమోషన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి మన లోపల. మరొకరు ఆలోచనలు అతనిలో చిరాకును తెప్పిస్తాయి. ఈ మేడం వాయిస్ సరిగ్గా రావట్లేదు మేడం. మాధవి వాయిస్ ఏందో మారిపోయింది. మాధవి ఒకసారి పాజ్ లో పెట్టు. అతను ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటపడాలి అన్న కోరికతోనే ఉంటాడు. అరకొర ఆలోచనలు అతనిలో చిరాకును తెప్పిస్తాయి. ఈ అస్తవ్యస్తత వల్ల భయం పుట్టి అతను స్తంభించిపోతాడు. ఈ అస్తత అంతే కదా, భయం వచ్చేస్తుంది, ఆగిపోతాడు. కనుక ఆందోళన మానేయాలి. అయితే ప్రశాంతంగా ఉండడం అంటే అనుభూతి లేకపోవటమో చర్య తీసుకోకపోవటమో కాదు. ఆందోళన లేకపోవటము అంటే కనుక ఆందోళన మానేయాలి. అయితే ప్రశాంతంగా ఉండటం అంటే అనుభూతి లేకపోవటమో చర్య తీసుకోకపోవటము కాదు. ఆందోళనలో స్వాంతన పొందటానికి తూర్పు దేశాల వాళ్ళు ఈ క్రింది పాట పాడేవారట. ఆందోళన పడకుండా ఉండడానికి పాట పాడేవాళ్ళు. అవి కొన్ని లైన్స్ ఇచ్చారు మేడం. అవి అంటే ప్రతి సిచ్యువేషన్ ని అనుభూతిగా మార్చుకోకుండా ఉండలేము, కానీ ఆందోళన వైపు తిప్పకూడదు. ఆ లైన్స్ ఏమున్నాయంటే, నేను నా హృదయాన్ని చింతతో నింపను, నేను గతం గురించి చింతించను, ఎందుకంటే నేను దానిని మార్చలేను, నేను వర్తమాన విషయాల గురించి చింతించను, ఎందుకంటే వాటితో నేను వ్యవహరించగలను, నేను భవిష్యత్ గురించి చింతించను, ఎందుకంటే భవిష్యత్ ఎప్పుడు అందంగా ఉంటుందని నాకు తెలుసు, నేను నా దర్శనం వైపు సరియైన మార్గంలో నడుస్తే, విశ్లేషణ సరియైన దిశలో ప్రణాళిక వేయడాలతో మన చైతన్యాన్ని పెంచుకుంటే చింత దూరం అవుతుంది. ఈ వర్డ్స్ అన్ని ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్కటి చదువుమా. నేను నా హృదయాన్ని చింతతో నింపను. చింతతో నింపకుండా గమ్ముగా ప్రశాంతంగా ఉంచుతాడు. అంటే ఎలాగ చింతతో నింపకుండా ఉండవచ్చు హృదయాన్ని? ఒక విషయం వచ్చింది, ఆ విషయాన్ని పరిస్థితిని యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఏ కారణంతో జరిగింది, దీన్ని నేను ఏం మార్చుకోవాలి అని కొంత కాలానికి వదిలేసినప్పుడు లోపల వస్తుంది. మనసు ఇంద్రియాలు ఉన్నాయి, వచ్చినా కూడా లెర్నింగ్ వైపు తిప్పడానికి ప్రయత్నం చేసి ఒకరు ప్రశాంతంగా ఉండాల. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో కాలంలో సమాధానం వస్తుంది. ఆ సమాధానంతో మనం ముందుకెళ్ళొచ్చు. అలా కాకుండా అక్కడ ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో, దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటామో, మన హృదయం మారిపోతుంది. అలా అవ్వకుండా ఎవరు కాపాడుకోవాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి. నేను గతం గురించి చింతించను. గతం గురించి చింతించొద్దు. లెర్నింగ్ గా మార్చేసినప్పుడు ఇంకా చింతన అనేది ఉండదు. ఒక సిచ్యువేషన్, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని వెనక్కి తీసుకుని వెళ్ళాం, ఆ సమస్య గుర్తు తెచ్చుకున్నాం. ఒక సమస్య వచ్చింది, సమస్యని లెర్నింగ్ గా మార్చేశాక మరలా కొంతకాలం తర్వాత దాని గురించి ఆలోచన అవసరం లే. ఎందుకని ఫైనల్ ఆన్సర్ తీసుకున్నాం చూడండి, అది ఒకటే గుర్తుండాల. ఎప్పుడైతే ఫైనల్ ఆన్సర్ లో మనం గుర్తు పెట్టుకుంటామో గతాన్నంతా మర్చిపోతాం. ఆ సమస్య నుంచి ఫైనల్ గా తీసుకున్న అవుట్పుట్ ని పట్టుకోవాలా, ఈ సమస్యను పట్టుకోకూడదు. మళ్ళీ సమస్యను వదిలేయాలా. ఈ సమస్య నుంచి నేను ఈ లెర్నింగ్ తీసుకున్నా, అంతే అయిపోయింది అని గతాన్ని కట్ చేయడం నేర్చుకోవాలి. మనకి మనమే నేర్చుకోవాలా. నేను గతాన్ని కట్ చేయను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ గతం ఏమవుతుంది, ఇంకొక 10 సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది, లెర్నింగ్ గా మార్చలేదు కాబట్టి.
ఎప్పుడైతే సమస్య గతాన్ని లెర్నింగ్ గా మార్చేసేసి అవుట్పుట్ మాత్రమే పట్టుకున్నాము అంటే గతాన్ని కట్ చేయాల. ఆ కట్ చేయడం కూడా మనమే చేయాల. కట్ చేయలేదు దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా ఎంత టైం పడుతుందో దాన్ని నేర్చుకోవడం కోసం. ఎందుకంటే నేను దానిని మార్చలేను. నేను ఉమ్. గతం మళ్ళీ గురించి పోయింది నీ వాయిస్. ఇప్పుడు చూడండి అక్క. ఉమ్. నేను నా హృదయాన్ని చింతతో నింపను. నేను గతం గురించి చింతించను. ఎందుకంటే నేను దానిని మార్చలేను. ఓకేనా? అంతే. ఉమ్. నేను వర్తమాన విషయాల గురించి చింతించను. ఎందుకంటే వాటితో నేను వ్యవహరించగలను. అంటే వర్తమానంలో ఉన్న విషయాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకని? దాన్ని ఎలా డీల్ చేయాలో నేర్చుకొని ఉన్నాం గతం నుంచి. అందువల్ల దాని గురించి చింతన అవసరం ఉండదు. నేను భవిష్యత్ గురించి చింతించను. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడూ అందంగా ఉంటుందని నాకు తెలుసు. ఉమ్. నేను నా దర్శనం వైపు సరియైన మార్గంలో నడిస్తే, విశ్లేషణ, సరియైన దిశలో ప్రణాళిక వేయడాలతో మన చైతన్యాన్ని పెంచుకుంటూ చింత దూరం అవుతుంది. అది నిదానంగా చదువు. నేను నా దర్శనం వైపు సరియైన మార్గంలో నడిస్తే, ఉమ్. విశ్లేషణ, సరియైన దిశలో ప్రణాళిక వేయడాలతో మన చైతన్యాన్ని పెంచుకుంటే చింత దూరం అయిపోతుంది. చింత ఎందుకు దూరం అవుతుంది? సరి అయిన దర్శనాల వైపు వెళ్ళాలి. దర్శనం వైపు వెళ్ళినా విశ్లేషించుకోవాలి. ఈ దర్శనం ఎందుకు జరిగింది, దీని నుంచి నేనేం నేర్చుకున్నాను పరిస్థితి అని దాని నుంచి నేర్చుకోవడం అనేది అయిపోయింది. ఇలాగ ముందుకు వెళ్ళే కొద్దీ మనలో ఆ చింత అనేది పోతుంది అంటున్నారు. ఎప్పుడైతే భౌతికంలో ఉన్న దాన్ని సూక్ష్మ శరీరంలోకి తీసుకొచ్చినప్పుడు హృదయంలో చింతన ఏర్పడుతుంది. గతాన్ని మర్చిపోము, గుర్తు పెట్టుకొనే ఉంటాము, లెర్నింగ్ గా మార్చలేము. అలాగా దాన్ని చింతన వైపే తిప్పుతామే తప్ప లెర్నింగ్ వైపు తిప్పే సమస్య నుంచి బయటికి రావడం అనేది జరగదు. ఇంకా అవన్నీ లేకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఆందోళన నిమ్న మనోతలాలలో ఉంటూ సుడులను సృష్టించడంతో మనిషి దానిలో చిక్కుకుపోతాడు. ఆందోళన నిమ్న మనోతలాలలో ఉంటూ సుడులను సృష్టించడంతో మనిషి దానిలో చిక్కుకుపోతాడు. నక్షత్రాలు మరి అనంతం వైపు చైతన్యం విస్తరిస్తే ఆందోళన తొలగి మనిషి హాయిగా ఉంటాడు. కొంతమంది వ్యక్తులు తమ ఆత్మకాంతిని మేల్కొల్పుతారు. మరి కొందరు దైవ కాంతిని ఆవాహన చేస్తారు. అంటే ఆత్మకాంతిని మేల్కొల్పుతారు. అంటే ఆత్మ ఏదైతే నేర్చుకుందో ఆ సంస్కారాలను మేల్కొల్పుతారు. అంటే గత జన్మ సంస్కారాలు అంటారు కదా, ఆ సంస్కారాలలో ఆత్మలో ఉన్న ఆ సంస్కారాలను మేల్కొల్పుతారు. కొంతమంది దైవం యొక్క ఆదేశాలని వాటిని పాటిస్తూ ఆ ధర్మ మార్గంలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మరి కొందరు గాఢ ధ్యానంలో తమ చైతన్య మూలాన్ని కలుస్తారు. అంటే చైతన్య మూలాన్ని కలిసి వాళ్ళు మార్చుకుంటారు. మూలంలో ఏమున్నాయి, ఇంకా ఏం సరి చేసుకోవాలని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఏ కొంచెం ఆందోళనకి గురి అయినా వీటిని ఉపయోగించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధపు చీకటి కాలంలో టిబెటన్ మాస్టర్ నిరంతరం అధిష్టానం నిలిచి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధపు చీకటి కాలంలో టిబెటన్ మాస్టరు నిరంతరం అధిష్టానం నిలిచి ఉంటుంది. దైవం ఇంతకు ముందు కంటే మానవాళికి చేరువ అవుతుంది అని అంటూ ఉండేవారట. దైవం ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు తొందరగా మానవాళికి చేరువ అవుతుంది. ఒకసారి మేము డ్రీమ్స్ డీకోడింగ్ చేసేటప్పుడు ఒక అతనికి వచ్చింది కలలో, మాస్టర్స్ ఆయనకి చెప్తున్నారు, అన్నమయ్య కాలంలో కూడా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు, డ్రీమ్స్ టెక్నాలజీ, కానీ మీకు ఇవ్వబడింది అని చెప్తున్నారు ఆయన. అన్నమయ్య ఒక మాస్టర్ వచ్చి ఆయనకి చెప్తున్నారు. అంటే
ఫాస్ట్ గా అది జరుగుతూ ఉందా లేదా ఎదుగుదల. అది అగ్నిజ్వాల పెంపొందించటం ద్వారా దుష్టత్వాన్ని ఓడించాలి, కానీ చిరాకు ద్వారా కాదు. అగ్ని జ్వాల అంటే మనలో అగ్ని అంటే ప్రకృతిలో అది నా 5 పంచభూతాల్లో ఒకటి. దాన్ని రగిల్చడం ద్వారా మనలో ఉన్న దాన్ని మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మూలాధార ఈ చక్రాస్ ఒక్కొక్క దాన్ని దాటుతూ ఆ అగ్నితత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అగ్నితత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది అంటే మనలో జ్ఞాన పరిధి పెరిగి మనం ప్యూరిటీకి వెళ్లే కొద్దీ, ధర్మంలోకి వెళ్లే కొద్దీ ఈ చక్రాస్ దాటుతూ ఉంటాం. ఆ అగ్నితత్వం అనేది మనలో మార్పును తీసుకొస్తుంది అని చెప్తున్నారు. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో, స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. ఒక్కటి చదవది. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో, స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. ఒకటేంది? ఇచ్ఛాశక్తితో ఒక్క స్పష్టమైన నిమిషం. ఇచ్ఛాశక్తి ఒక్కొక్క వర్డ్స్. ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే అందరికీ ఇచ్ఛాశక్తి అనేది ఉంటుంది. ఆ ఇచ్ఛాశక్తిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అనేది మన మీద ఆధారపడి ఉంటది. ఈ ఇచ్ఛాశక్తి తోటి మరి రెండిటి దర్శనం. దర్శనం. స్పష్టమైన దర్శనం. ఆ దర్శనాలు కూడా మనకి ఆ మాస్టర్ కనిపించారు, ఆంజనేయ స్వామి కనిపించారు, జీసస్ కనిపించారు, వీళ్ళందరూ కనిపించారని చెప్పుకుంటుంటాం. అలాగా దర్శనము, స్పష్టమైన దర్శనము. దర్శనంతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. నిర్ణయాత్మకమైన అంటే ఒక క్లారిటీలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఒక క్లారిటీలో ఉండి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు బాగుంటది. అలా ఇప్పుడు మొత్తం చదువు. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో, స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. అగ్ని జ్వాల అలాగా ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్తుందంటే ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అగ్ని జ్వాల చక్రాస్ని దాటుతూ ఉంటుంది అనమాట. అలాగా మన చైతన్యాన్ని విస్తృతపరచుకోవాలా జ్ఞాన పరిధితోటి. ఏంటి గొప్ప దర్శనం ద్వారా అంటే గొప్ప దర్శనము, నిశ్చయాత్మక బుద్ధి, ఇచ్ఛాశక్తి ఈ మూడింటిని మన లోపల పెంచుకుండే కొద్దీ మనము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. చిరాకు వల్ల సరికాని చర్యలకు, ఉద్వేగిక అహంకార పూరిత కార్యాలకు పాల్పడతాము. నిజమే కదా. మనకి చిరాకు వచ్చినప్పుడు మన బిహేవియర్ ఎంతగా చేంజ్ అయిపోద్దో ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూడండి. చిరాకు వచ్చినప్పుడు పక్కవాడు వచ్చి మామూలుగా నవ్వుతూ మాట్లాడింది కూడా ఇబ్బంది అవుతుంది. అది అగ్ని ద్వారా పెంపుదల ఒకానొక యోధుని చర్య. అగ్ని ద్వారా పెంపుదల ఒకానొక యోధుని చర్య. అది సర్వాత్మ ప్రకాశం సంపూర్ణంగా వెలుగొందడం. ఎక్కడ పోయినారు మేడం? ఇదేదో బ్లర్ వచ్చింది. అగ్ని ద్వారా పెంపుదల ఒకానొక యోధుని చర్య. అగ్ని ద్వారా పెరుగుదల అంటే పెంపుదల ఉంటది మన లోపల. ఆ పెంపుదల అనేది మన లోపల జరగటానికి అగ్ని ఒక కారకం అని చెప్తున్నారు. పంచభూతాలలో అగ్ని. అది సర్వాత్మ ప్రకాశం సంపూర్ణంగా వెలుగొందడం. అంటే అగ్ని జ్వాల అనగానే ఏదో తక్కువ అనుకోవడానికి లేదు. అది కూడా సర్వాత్మ యొక్క ప్రకాశమే. అది కూడా సర్వాత్మే అని చెప్తున్నారు. కాంతి, చిరాకు, భయాలతో సహకరించదు. కాంతి, చిరాకు, భయాలతో సహకరించదు. చిరాకు ఒక అల్పవాహకం. అంటే అల్పవాహకం అంటున్నారు. చాలా చిన్న అంటే చాలా లోయెస్ట్ గా ఉండేది అని. చీప్ అనుకోవచ్చు కదా, చాలా చీప్ క్వాలిటీ. అంటే లో అంటే మనల్ని లోయెస్ట్ గా తీసుకెళ్లిపోతుంది చిరాకు. ఇన్ఫీరియారిటీలోకి తీసుకెళ్తుంది. చాలా తక్కువ చేస్తుంది. సరే, తక్కువ అదే
సూపీరియారిటీ అన్నా తక్కువ చేసుకోవడమే కదమ్మా. నగరాలపై అంతరిక్షంలో పేరుకున్న అవక్షేపాలను పరిశోధిస్తే ఆ విష పదార్థాలలో ప్రమాదకారకాల వంటివే కనిపిస్తాయి. ఉమ్. నగరాలపై అంతరిక్షంలో పేరుకున్న అవక్షేపాలను ఉమ్. పరిశోధిస్తే ఆ విష పదార్థాలలో ప్రమాదకారక కారక రకాల వంటివే కనిపిస్తాయి. అలా ప్రమాదకరమైనవే కనిపిస్తాయి. ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది దుష్టత్వపు శ్వాస నుంచి వెలువరించబడిన ప్రమాదకారకమని తెలుస్తుంది. ఏందమ్మా? ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది దుష్టత్వపు శ్వాస నుంచి వెలువరించబడిన ప్రమాదకారకమని తెలుస్తుంది. దుష్టత్వపు శ్వాస అంతేనా? శ్వాస అంటే ఎక్కడ నుంచి వచ్చింది ఆ శ్వాస? మనలోదే పాయింట్ ఏంటి? శ్వాస అని పిలుస్తున్నారు. దుష్టత్వం అంటే దుష్టత్వపు శ్వాస అంటే మన లోపల ఉన్న దాని నుంచే మనకు అన్ని ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. మళ్ళీ చదవాలి. ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే నగరాలపై అంతరిక్షంలో పేరుకున్న అవక్షేపాలను పరిశోధిస్తే గనక ఆ విష పదార్థాలలో ప్రమాదకారకాలు వంటివే కనిపిస్తాయి. ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది దుష్టత్వపు శ్వాస నుంచి వెలువరించబడిన ప్రమాదకారకం అని తెలుస్తుంది. అంటే ఆ అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన దగ్గర నుంచి వచ్చాయి. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళల్లో కొంతమంది నుంచి ఆ దుష్టత్వపు శ్వాస నుంచి బయటికి రిలీజ్ చేయడం వల్ల ఏర్పడ్డాయి. అవి ఎక్కడి నుంచో రాలా, ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళ నుంచి అవి కూడా ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. అవి ఏర్పడడానికి మనం కూడా ఒక కారణం అవుతున్నాము అని చెప్తున్నారు. దుష్టత్వంలోకి చొచ్చుకుపోయిన శ్వాస నిస్సందేహంగా హానికర ప్రభావం కలిగి ఉంటుంది. ఎందుకని హానికరం అయిపోయింది? లోపలంతా చెడు గుణాలు అంటే ఎప్పుడు హింసా ప్రవృత్తితో ఉండిపోయింది లోపల. ఆ హింసా ప్రవృత్తితో ఉండిపోవటం వల్ల అవి వాటి యొక్క ప్రభావం బయటకు వచ్చి అవి మళ్ళీ మన మీద చూపిస్తే ఎక్కడికి పోవు, యాడికే పోయి క్వశ్చన్ ఏం లేదు. ఆ అవశేషాలన్నీ మనం ఏర్పరిచిన అవశేషాల యొక్క ప్రభావం మన మీదే ఉంటుంది. అలా ఏర్పరచకుండా మనం ఉండగలగాలన్నమాట. అవయవాలలో పేరుకున్న విషం చిరాకుల వలన లాలాజలం విషపూరితమై ఆ శ్వాస కూడా విషాన్ని మోసుకు వెళ్తుంది. అంతే కదా. ఇప్పుడు సృష్టిలో మనం అనవసరపు ఆలోచనలు అన్ని రిలీజ్ చేసాం. భౌతికాన్ని భౌతికంగానే వదిలేయగలగాల. కానీ వదిలేయకుండా మనం లోపల సూక్ష్మ శరీరం దాకా తీసుకెళ్ళి దాన్ని కొల్లబెట్టి దాన్ని ఎలాగ తయారు చేయాలి అంటే ఒక హింసా ప్రవృత్తిగా మార్చి మన ఆరాలో ఒక ప్యాచ్లుగా తయారు చేసి అలా ప్యాచ్లుగా తయారు చేసినవన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? అవన్నీ మన లోపల నుంచే ఏర్పడ్డాయి. ఇలాగా ఎంత దర్శనం జరిగినా, ఎన్ని జరిగినా, ఏం జరిగినా ఏం లాభం లేదు. కానీ వాటిని ఏర్పరచకుండా మనం చూసుకోవాలి. ఈ భూమి మీద ఎన్నో అవశేషాల్లాగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. ఆ అవశేషాలు లాంటివి కూడా మన లోపల నుంచి వచ్చే దుష్టత్వపు శ్వాస నుంచే తయారైనవి తప్ప ఎక్కడి నుంచో తయారవ్వలేదు అని ఇవన్నీ క్లారిటీలు ఇస్తున్నారు. ఎంత దుష్టత్వం నిశ్వసించబడుతుందో అది ఎన్ని రెట్లుగా ఎన్ని విధాలుగా పెరుగుతుందో రకరకాల విషాలు మానవ సమూహాలు విలువరించినవన్నీ కలిపి ఏమవుతుందో తెలుసుకోవటం అవసరం. అంటే ఏమేమి జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాల్సిన డ్యూటీ మన మీదే ఉంది అంటున్నారు. ఎవరికి వాళ్ళ మీదే ఆధారపడి ఉంది అంటున్నారు వాళ్ళు. కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుండి ఏర్పడే విషపూరితమైన సూక్ష్మ క్రిముల వల్ల మహానగరాల వీధుల్లో వేసే అన్ని రకములైన
చెత్తా చెదారం ద్వారా ఇది పెరుగుతుంది. ఉమ్, ఖాళీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకొని తీరవలసిన సమయం వచ్చేసింది. ఇంటి వెలుపలి మానవ శ్వాసలోనూ స్వచ్ఛత అవసరం. ఉమ్. చిరాకుతో ఉన్న వ్యక్తుల నిశ్వాసలోని ప్రమాదకారకాలు అసహ్యతతోని గాని అవమాన తిరస్కారాలతో గాని పోల్చదగినవి. ఆ అసహ్యతలోని ప్రతి చిన్న భాగం ఇతరులపై ప్రభావం చూపి కలుషితం చేస్తుంది. అది అంటే ప్రతి చిన్న భాగము కలుషితం చేసేస్తుంది. వేరే ఇతర స్రావాల కన్నా ఎంతో ప్రమాదకారి. ఉమ్, విషపు స్వయం ఉత్పత్తిని ఏది సమర్థించదు. విషపు స్వయం ఉత్పత్తిని ఏది సమర్థించదు. అది అంటే హత్య విషంతో కూడిన దాన్ని ఏవి సమర్థించవు, సమర్థించదు. వెనకేసుకొని రావు, నీ లోపల ఇదే ఉందని చెప్తాయి. అది హత్య ఆత్మహత్యలతో సమానమైనది. అంటే అవి కూడా హత్య ఆత్మహత్యలతో సమానమైనవి. ఏ మాత్రం అభివృద్ధి చెందిన ఎందుకని మనిషి హత్య ఆత్మహత్యలతో సమానం అని ఎందుకన్నారు? ఎదుటోడిని తిట్టడం, మాటలతో చంపడం అనేది ఒక హత్యే. ఓకే, మనల్ని మనం చంపుకోవడం అనేది కూడా ఆత్మహత్యే. మన లోపల ఆ విషయాన్ని పెంచి 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 ఏం చేస్తున్నాం? మనల్ని మనం చంపుకుంటున్నావా లేదా? అది ఆత్మహత్యే కదా. అలాగా ఏ మాత్రం అభివృద్ధి చెందిన మనిషి అయినా ఆ విషం కలిగిన వారిని పసిగట్టగలడు. నిస్పృహ, ఆందోళన, భయం అతనిలో ప్రవేశిస్తాయి. చూడండి, ఒక్కొక్కసారి మన లోపల మన ఫ్రీక్వెన్సీ మారిపోయినప్పుడు, మన లోపల ఒక నెగిటివ్ ఫార్మేషన్ ఏర్పడ్డప్పుడు మన ఫ్రీక్వెన్సీ మారిపోద్ది. మన లోపల ఇంకా భయము, ఇంకెక్కడ లేనివన్నీ వచ్చి కూర్చుంటాయి. అసలు నిజంగా ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక విషయంలో మన ప్రవర్తన ఇలా ఉంది అన్నప్పుడు లోపల ఎలాంటి ఫార్మేషన్ జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఎలాంటిది లోపల నా ఆలోచనలు పెరిగిపోతున్నాయి, ఇవన్నీ గమనించుకోండి. అప్పుడు అర్థమవుతుంది. అనేక వ్యాధులు ప్రబలుతాయి. అంతే కదా, విషపూరితమైనది ఉన్నప్పుడు వ్యాధులు రాక ఏమొస్తాయి? నిప్పు అంటుకుంటే పాకుతూ వెళ్ళినట్లు ప్రమాదకారకాన్ని వడబోయకపోతే తీవ్ర హాని జరుగుతుంది. ఒకరోజు మా నాన్నగారు మారణ హోమం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళికలు తెలుసు అన్నారు. వారి ఉనికి మొత్తం చిరాకుతో చుట్టుముట్టబడి ఉంది. వారి జీవితాలలో విషం దాదాపుగా అందరూ అనుభూతి చెందుతారు. వాళ్ళు ఆ విషాన్ని ఎంతో కాలం భరించలేరు. ఎవరో ఒకరిపై దానిని గుమ్మరిచ్చేస్తారు. మళ్ళీ చదువురాలైనా. ఒకరోజు మా నాన్నగారు మారణ హోమం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళికలు తెలుసు అన్నారు. వారి ఉనికి మొత్తం చిరాకుతో చుట్టుముట్టబడి ఉంది. వారి జీవితాలలో విషం దాదాపు అందరూ అనుభూతి చెందుతారు. అంతే, వాళ్ళు ఆ విషాన్ని ఎంతో కాలం భరించలేరు. ఎవరో ఒకరిపై దాన్ని గుమ్మరించేస్తారు. అంతే కదా, లోపల విషం పెరిగిపోతుంది. విషం పెరగడం ఏంది? కోపం, క్రోధం, క్రోధం ద్వేషం, ద్వేషం కాస్త ఏం చేస్తుంది? ఎదుటి వాడిని హతమార్చాలని చూస్తుంది. మరి ఇది లోపల పెరిగింది ఏమైనా గమ్ముకుంటుందా? దాని ప్రభావం అంతా ఎదుటి వాడి మీద చూపించాలనే చూస్తుంది. అందుకని పెరగకుండా కట్ చేసేస్తే చూపించడం అనేది ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. అందుకే మన లోపల ధర్మ సంస్థాపన చేస్తే ఆటోమేటిక్ బయట ధర్మాన్ని ప్రదర్శిస్తాం. మనలో బయటోడికి ధర్మం చెప్తా ఉన్నాము, మన లోపల లేదు కదా ధర్మం. వాళ్ళకి చెప్పి ఏం చేస్తాం మనం? కానీ మన లోపల ధర్మ సంస్థాపన చేయాల. ఎప్పుడైతే మన లోపల ధర్మ సంస్థాపన చేస్తామో బయట వాడికి కూడా ఇంకా ఆటోమేటిక్ గా అర్థమైపోతాం. మనం ఒక రోల్ మోడల్ అవుతాం. అందుకని బయట వాళ్ళకి
చెప్పేది ఒక ఎత్తు అయితే మన లోపల ఉందా లేదా అనేది ఫస్ట్ మెట్టు, తర్వాతే రెండో మెట్టు. మనం ఎప్పుడైతే లోపల ఆచరిస్తూ ఉంటామో ఎదుట వాడికి చెప్పడం అనేది చేస్తాం. అలా ఉండగలగాల. అంతేకాని బయట వాడికి చెప్పడం అని చేస్తూ ఉన్నాక లోపల ధర్మ సంస్థాపన చేయడానికి రెండో మెట్టు. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ ఫస్ట్ మన లోపల ధర్మ సంస్థాపన జరగాలి. నేను మారణ హోమ మనస్తత్వం గురించి అధ్యయనం చేసినప్పుడు మా నాన్నగారు సూచించిన దాన్ని స్పష్టంగా చూశాను. వీలైనంత ఎక్కువ ప్రమాదకారకాలను, చిరాకు పుట్టించే విషయాలను నాయకుల సిరలల్లోకి క్రమబద్ధంగా ఎక్కిస్తారు. ఉమ్. ఈ అది మళ్ళీ ప్రమాద చదువు. మళ్ళీ చదవాలి. సరే, మొత్తం చదువు లైన్ లైన్ ఒక్కొక్క లైన్. నేను మారణ హోమ మనస్తత్వం గురించి అధ్యయనం చేసినప్పుడు మా నాన్నగారు సూచించిన దాన్ని స్పష్టంగా చూశాను. వీలైనంత ఎక్కువ ప్రమాదకారకాలను, చిరాకు పుట్టించే విషయాలను నాయకుల సిరలోకి క్రమబద్ధంగా ఎక్కిస్తారు. అంతే కదా, ఒక రకంగా మీరు ఈ పని చెయ్యాలా, వీళ్ళు అలాంటోళ్ళు మన మన మీద దాష్టికం చేస్తున్నారు, వాళ్ళని చంపేయాలా, ఇలాంటి మాటలు చెప్పి 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 ఏం చేస్తున్నాము? అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లోపల అటువంటి ఆలోచనలని లోపలికి పంపిస్తున్నారు, ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్ లోకి. ఈ ప్రమాదకారి వాళ్ళను మారణ హోమానికి పురిగొల్పటమే కాక వారి చైతన్య కాంతిని, ఆత్మ కాంతిని నిరోధిస్తుంది. అంతే. వారు తమ వినాశకర చర్యల అంచుకు చేరినప్పుడు ఆ నాయకత్వం, దేశం రెండు విచ్ఛిన్నమవుతాయి. వాళ్ళ వినాశకర తమ వినాశకర చర్యలు అంచుకు చేరినప్పుడు ఆ నాయకత్వము, దేశము రెండు విచ్ఛిన్నమవుతాయి. అయిపోద్ది కదా, ఇంకా చివరికి వచ్చింది బ్లాస్ట్ అయిపోతుందా లేదా? ఎప్పుడైతే అధర్మం చేస్తా ఆ ధర్మం మనల్ని వేసేస్తుంది, అది తప్పకుండా జరిగే తీరుతుంది. అందువల్ల వీళ్ళు నాయకులు ఇద్దరు వేరు వేరు అయిపోతారు. అంటారు నాయకుడు కదా, వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పుడైతే ఈ వినాశనం చేయాలనే బుద్ధి ఎప్పుడు వచ్చిందో అది నిన్నే నశింపజేస్తుంది అంటారు. అది తప్పకుండా మన మీద ప్రభావం చూపించబడుతుంది. నాయకుడు ప్రశాంతత, ఇంగిత జ్ఞానం కోల్పోయి ద్వేషం, కోపం, ప్రతీకారం, చిరాకుల జ్వాలలలో చిక్కుకున్నప్పుడు ఆ దేశం లేదా దేశాల పతనం సంభవిస్తుంది. నాయకుడు ప్రశాంతత, ఇంగిత జ్ఞానం కోల్పోయి అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే డెసిషన్స్, ఇప్పుడు డెసిషన్ మేకింగ్ వేరుగా ఉంటది. లోపల అసలు ప్రశాంతతే లేదు, అందువల్ల మనం తీసుకునే డెసిషన్ లో కూడా క్లారిటీ ఉండదు. అందుకని ప్రశాంతత, ఇంగిత జ్ఞానం ఇంగిత కోల్పోయి జ్ఞానం. కనీసం నీకు ఇంగిత జ్ఞానం కూడా లేదా, మరి ఇలా ప్రవర్తిస్తున్నావేంది అని అంటుంటారు. అంటే ఆ ఇంగిత జ్ఞానంతోనైనా ఉన్నా చాలు, ఆ రెండు ఉన్నా చాలు, చక్కగా ఉండొచ్చు. కానీ అవి రెండు కూడా వదిలేసామనుకోండి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటదని చెప్తున్నారు. అప్పుడు ద్వేషం, కోపం, ప్రతీకారం, చిరాకుల జ్వాలలలో చిక్కుకున్నప్పుడు ఆ దేశము లేదా దేశాల పతనము సంభవిస్తుంది. ఇవి రెండు కూడా వదిలేసినప్పుడు ఈ పనులన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. ఒక నేరస్తుడు తయారవ్వడానికి ముందు చీకటి శక్తులు అతనిలో ప్రవేశిస్తాయి. చీకటి శక్తులు అంటే ఏవో కాదు, మన లోపల ఉన్నవే. అవి ప్రత్యేకించి ఎక్కడో లేవు, మన లోపలే ఉన్నాయి. అతను చిరాకులో చిక్కుకున్న తర్వాత అతనిలో కోపం, ప్రతీకారం, ప్రమాదకారకాలు ఎక్కువగా పెరిగి అతను నేరాలు చేయడానికి వెనకాడడు. అంతే. నేను పెరిగిన చోట వివేక సాహసాలతో నిండిన న్యాయాధిపతి ఉండేవారు. ఒకరు మా నాన్నగారితో మాట్లాడుతూ ఆయన, ఈ చిరాకుతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు నేను ఈ ఆఫీస్ ని నడిపించలేను. నాకు నా ఆఫీస్ లో ప్రతికూలత, దాని వాసనలు వస్తున్నాయి అన్నారు.
ఉమ్. అంటే ఆ ఇవన్నీ క్లీన్ చేసే వరకు నేను ఏడే ఉంటాను అన్నట్టు చెప్తున్నారు ఆయన. అప్పుడు నేను చిరాకంటే ఏమిటి అని అడగగా మా నాన్న చిరాకు చెదపురుగు వంటిది. అది జీవాన్ని నశింపజేసి స్పష్టమైన ఆలోచనను లేక పరిశీలనను నిరోధిస్తుంది అన్నారు. స్పష్టమైన ఆలోచన కూడా పోతుంది చూడండి. చిరాకులో ఉన్నప్పుడు క్లారిటీ ఉండదు, ఏమి డెసిషన్ తీసుకుంటున్నామో తెలియదు, స్పష్టంగా కూడా ఉండవు అనమాట. ఎంత డేంజరో చూడండి. చిరాకు మీద ఈయన ఇంత బుక్ రాశారే, ఆ బుక్ అంతా పాయింట్లు చదువుతుంటే చిరాకుకి ఇన్ని కారణాలు ఉన్నాయా అని అనిపించింది నాకైతే. మనలో పుట్టే ఇన్ని ఆలోచనలు ఇన్ని విధ్వంసకరం కావడానికి కారణాలు అవుతాయని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిస్తే గనక చాలా మార్పు వస్తదక్క. అంతే. కోపం చిరాకులో మనిషి తనను తాను శక్తివంతుడుగా భావిస్తాడు. ఇది ఈ భూమికి చెందిన విషయాలలోనే అయితే సూక్ష్మలోకాల దృష్టితో చూస్తే చిరాకు ఉన్న మనిషి శక్తిహీనుడు. అతను శక్తిహీనుడంట. మరి చూడండి, శక్తి అంతా కోల్పోయినోడు. అంటే మరి ఇంకోసారి చదువుతానక్క. కోపం చిరాకులలో మనిషి తనను తాను శక్తివంతుడుగా భావిస్తాడు. ఇది భూమికి చెందిన విషయంలోనే అయితే సూక్ష్మలోకాల దృష్టిలో అయితే చిరాకున్న మనిషిని ఏమంటారు? శక్తిహీనుడు అంటారట. ఎందుకంటాడు? భూమి మీదేమో అలాంటి వాడికి బాగానే ఉంటది, బయటలోకి పోతే వాడి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఎందుకని? చిరాకుతోటి కొత్త కర్మలు మీ వాయిస్ రావట్లేదు అక్క. ఉంటాడు కదా, అందుకని చిరాకు భూమి మీద ఉన్నప్పుడు బానే ఉంటది, కానీ పైతలాల్లోకి వెళ్ళేసరికి కొత్త కర్మల్లో ఇరుక్కోవడానికి ఆస్కారం ఉంటది అనమాట. అందుకు ఇక్కడ ఉన్నప్పుడు బానే ఉంది, కానీ పైతలాల్లోకి వెళ్ళినప్పుడు దాని లెక్క మొత్తం మారిపోతుంది అక్కడ. అది అతను కోపం కలిగించే జీవులను ఎక్కువగా తన వైపు ఆకర్షించుకుంటాడు. ఎందుకని? ఆల్రెడీ వాడికి కోపం ఉంది కదా, ఉంది కాబట్టి. అంతేకాక తన పరిమితులను వదిలేసి నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహిస్తాడు. కనుక చిరాకు స్థితి ప్రమాదకరం. నిమ్న జీవుల ఆలోచనలను కూడా తను గ్రహిస్తాడు అంటక్క. తన పరిమితులను వదిలేసి మొత్తం లైన్ చదువు. తమను కోపం కలిగించే జీవులను ఎక్కువగా తన వైపు ఆకర్షించుకుంటాడు. అంతేకాక తన పరిమితులను వదిలేసి నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహించనిస్తాడు. నిమ్న జీవులవి ఈయన గ్రహిస్తాడని మనం గ్రహిస్తాడనా, లేకపోతే మన ఈ నిమ్న జీవులు గ్రహిస్తాయనా? నా క్లారిటీ రాలి అక్కడ పాయింట్. నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహించనిస్తాడు అంటే వియప్ ఆలోచనలను తక్కువ ఉన్న వాళ్ళు కూడా గ్రహించనిస్తాడు అని అంటున్నారు. నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహించనిస్తాడు. ఆల్రెడీ నిమ్న జీవుల్లో ఉండేది కూడా అదే కదబ్బా, మళ్ళీ ప్రత్యేకించి ఉంది. అవునక్క. ఆలోచనలను మరి చదువుతానక్క. అతను కోపం కలిగించే జీవులను ఎక్కువగా తన వైపు ఆకర్షించుకుంటాడు. అంతేకాక తన పరిమితులను వదిలేసి నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహించనిస్తాడు. గ్రహించేటట్లు అంటే అవి గ్రహిస్తాయని కదా అక్కడ చెప్పటం. అవి గ్రహిస్తాయి. గ్రహించనిస్తాడు అంటే ఇంకా అవి గ్రహిస్తాయనే కదా అదే కదా, నేను అవి గ్రహిస్తాయి కదా, ఈయన ఆల్రెడీ ఈయనలో కూడా ఉంది అదే కదా. అంటే అనుమతిస్తాడు అంటే అంతే ఈయనలో ఉన్నది కూడా అదే కదా. అది అంటే పరిమితులను దాటినప్పుడు. పరిమితులు అంటే ఇప్పుడు సృష్టిలో ఉన్నాయి, విశ్వ నియమాలు ఉన్నాయి. ఈ విశ్వ నియమాలని ఆచరిస్తూ ముందుకు వెళ్తే, ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఓకే. వాటిని దాటి ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా మొత్తం పడిపోతూ ఉంటాయి.
ఎప్పుడైతే పడిపోతూ ఉంటాయో కింద కింద వాళ్ళు కూడా వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసుకుంటాం. అంతే కదా! ఇప్పుడు హింసా ప్రవృత్తి ఉంది. హింస లేకుండా చూడగలగాలి. ఆ హింసా ప్రవృత్తి లోపల ఉంది. అప్పుడు ఏమవుతుంది? హింసా ప్రవృత్తి ఉన్న వాళ్ళు నాకు అట్రాక్ట్ అవ్వడం, నేను వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుద్ది. నేను జరుగుతుంది. అహింసలో ఉండాలి, ధర్మంలో ఉండాలి అని ఎప్పుడైతే పూర్తిగా ఆ విశ్వ నియమాలను పాటిస్తూ ధర్మంలో ఉండాలని జీవిస్తామో అప్పుడు పరిస్థితి అంతా మారిపోతది. అంటే వాటి నుంచి దాటేసినప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందని చెప్తున్నాడు. కనుక చిరాకు స్థితి ప్రమాదకారకం మాత్రమే కాక నిమ్న జీవులకు ద్వారం తెరవడం అవుతుంది. నిమ్న జీవులకు ద్వారం తెరిచినట్టు అయిపోతుంది. అయిపోతుంది. ఓకే మాధవి, అంతవరకు చాలులే. ఓకే మాస్టర్స్, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా?